ముఖ్యంగా వారంతా కూడా కొట్టిపారేశారు. వారి మధ్య ఏం లేదు, కేవలం వాళ్ళిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ కూడా చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు చూస్తే ఏకంగా నిశ్చితార్థం ఫోటోలు బయటకు వచ్చాయి. ఇక మరికొన్ని రోజుల్లో వారిద్దరు కూడా పెళ్లి పీటలెక్కబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి నేనైతే నాగార్జున గారి ఇంటి దగ్గర ఉన్నాను అండ్ జూబ్లీ హిల్స్లో మొత్తం హడావిడి అయితే కనిపిస్తోంది. ఎవ్రీబడి ఈజ్ ఆల్ సెట్ ఫర్ నాగ చైతన్యాస్ ఎంగేజ్మెంట్. సో ఇవాళ మనందరికీ తెలుసు నాగ చైతన్య అండ్ శోభిత ధూళిపాళ్ళ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు విధంగా మనకు తెలుస్తోంది. అదేవిధంగా 2017లో ఆఫ్టర్ హిస్ ఫస్ట్ వెడ్డింగ్ తర్వాత 2021 అక్టోబర్లో వాళ్ళు విడిపోయారు, సమాంత అండ్ నాగ చైతన్య. ఇప్పుడు నాగ చైతన్య ఈజ్ ఆల్ సెట్ టు స్టార్ట్ అ న్యూ లైఫ్ విత్ శోభిత ధూళిపాళ్ళ. ఇప్పుడు మనం నాగార్జున గారి ఇంటి దగ్గర ఉన్నాం. చూసుకుంటే హడావిడి అయితే కనిపిస్తోంది అండ్ ఎవ్రీబడి వాళ్ళ పనుల్లో, షాపింగ్స్లో అండ్ అలాగే డెకార్స్లో బిజీగా ఉన్నారు. ఇంటి దగ్గరికి చాలా డెలివరీస్ వస్తున్నాయి, చాలా మంది డెలివరీ బాయ్స్ వస్తున్నారు. ఎన్నో రకాల స్వీట్లు, హాట్లు, ప్రతి దాంతో అయితే ఇల్లంతా కళకళలాడిపోతుంది. బయట నుంచి చూస్తే చాలా కామ్గా కనిపిస్తుంది కానీ లోపల మాత్రం చాలా హడావిడిగా అయితే నెలకొంది. ప్రతి ఒక్కళ్ళు రిలేటివ్స్ అందరూ అయితే లోపలే ఉన్నారు. బట్ ఈ సెరమనీని చాలా చిన్నగా, చాలా సింపుల్గా, చాలా ఇంటిమేట్గా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఓన్లీ ఇంట్లో వాళ్ళతోనే, దగ్గర ఫ్రెండ్స్తోనే ఈ ఎంగేజ్మెంట్ సెరమనీని అయితే వాళ్ళు జరుపుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మన నాగ చైతన్య అండ్ శోభిత ధూళిపాళ్ళ చాలా రోజుల నుంచి డేటింగ్లో ఉన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా దేర్ ఇస్ సమ్ అదర్ రిలేషన్షిప్, ఒక రకమైనటువంటి వాళ్ళ అనుబంధం చూసినా, వాళ్ళ ఫొటోస్ చూసినా తెలుస్తోంది. అండ్ అదేవిధంగా లాస్ట్ టైం వాళ్ళు సౌత్ ఆఫ్రికా అండ్ అలాగే ఇటలీ కూడా వెళ్ళినప్పుడు అక్కడ ఫొటోస్లో మన నాగ చైతన్య ఏదైతే ఒక రెస్టారెంట్లో కూర్చుని ఆ రెస్టారెంట్ యొక్క షెఫ్తో ఫోటో దిగడం జరిగింది. అండ్ అదే ఫోటోలో శోభిత కూడా ఉండడం జరిగింది. అప్పటి నుంచే మా అందరికీ అర్థమైంది ఏంటంటే శోభిత అండ్ నాగ చైతన్య ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారు, పెళ్లి పీటలు ఎక్కుతారు అని చెప్పి. అండ్ అదే విధంగా ఇవాళ అది నిజం అవుతోంది. ఈ రోజు శోభిత అండ్ నాగ చైతన్య అయితే ఎంగేజ్మెంట్ చేసి 2017లో నాగ చైతన్యకి సమాంతకి వివాహం జరిగింది. దాని తర్వాత చాలా మనస్పర్ధలు వచ్చాయి. బట్ మ్యూచువల్ కన్సెంట్తో వాళ్ళిద్దరూ 2021లో డివోర్స్ తీసుకున్నారు. దాని తర్వాత నాగ చైతన్య అండ్ శోభిత ధూళిపాళ్ళ ప్రేమాయణం అయితే సాగింది. రిలేషన్షిప్ స్టార్ట్ చేశారని, రిలేషన్షిప్ లో ఉన్నారని ఎన్నో రూమర్స్ వచ్చాయి. కానీ చాలా మంది అవి రూమర్స్ కానీ నమ్మారు. కానీ ఇవాళ అది నిజం కాబోతుంది. బై ద వే శోభిత ధూళిపాళ్ళ ఇస్ వైజాగ్ అమ్మాయి. సో వైజాగ్ లో ఆవిడ ఉంటూ 2016లో మిస్ ఇండియా సెకండ్ స్థానాన్ని సంపాదించుకున్నారు. దాని తర్వాత సినిమాల్లో అడుగుపెట్టి ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్, అటు బాలీవుడ్ లో కూడా ఎంతో మంచి పేరుని శోభిత ధూళిపాళ్ళ సంపాదించుకున్నారు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే షోయు గురించి కూడా మాట్లాడాలి. షోయు అనేది 2020లో మన నాగ చైతన్య గారు స్టార్ట్ చేయడం జరిగింది. అంటే షోయు స్టార్ట్ చేసే ముందే శోభితతో ఫ్రెండ్షిప్ ఉందా, రిలేషన్షిప్ ఉందా, లేకపోతే 2021 తర్వాత అతను షోయు అనేది స్టార్ట్ చేశాడు. ఆ షోయు అంటే శోభిత ధూళిపాళ్ళ పేరులో ఒక సగ భాగమా? అంటే నిజంగా ఇది షోయు అనేది శోభితకి గిఫ్టా, లేకపోతే ఆవిడ మీద ఉన్న అభిమానంతో ఆవిడ కోసం స్టార్ట్ చేసిన ఒక స్టార్టప్? ఈ సూషీస్ ఇవన్నీ అయితే అక్కడ మనకి దొరుకుతాయి. అండ్ ద ఫుడ్ ఇస్ వెరీ టేస్టీ దేర్ అని చెప్పొచ్చు.